రాధకి గోలోకం గుర్తులేదు, తన ప్రేమ గుర్తులేదు, శ్రీకృష్ణుడు గుర్తులేడు. కానీ ఇన్ని సంవత్సరాల్లో కనీసం ఒక్క క్షణం కూడా శ్రీకృష్ణుడు రాధని తలుచుకోకుండా ఉండలేదు. ఈ వేణుగానం 1000 జన్మల పరిచయంలో ఎందుకు అనిపిస్తుంది? అసలు ఇంతకీ ఎవరతను? ప్రతిదినం ఇలా వేణుగానం వాయిస్తూ నా మనసులో అలజడి రేకెత్తిస్తున్నాడు. రాధ ప్రేమ విషయంలో నీ ఆలోచన నాకెందుకు అర్థం కావడం లేదు కన్నయ్య. రాధని నువ్వు ప్రేమిస్తున్నావు కదా, కానీ గత 16 సంవత్సరాలుగా ఒక్కసారి కూడా నువ్వు తనని చూడటానికి వెళ్ళలేదు. ఎందుకు? ఈ 16 సంవత్సరాలలో నే గడిపిన ఒక్కొక్క క్షణం నేను రాధకి దూరమైన బాధలో ఒక్కొక్క యుగంలాగా గడిచాయి. కన్నయ్య, రాధ అక్కడ బర్సానాలో ఉంది, ఇక నువ్వు ఇక్కడ గోకులంలో ఉన్నావు. కానీ నువ్వు ఎలా మాట్లాడుతున్నావు అంటే కన్నయ్య, ఇలా ఒక రాయి తీసుకుని కుండ పగలగొట్టేసినట్టు. నిజం చెప్పాలంటే ఇది రాయితో కుండని పగలగొట్టడం కంటే కష్టమైతే కాదు. ఈ యజ్ఞం వసుదేవుడి 8వ సంతానం అంతం కోసం చేస్తున్నా. ఆ భవిష్యవాణి చెప్పిన బాలుడు ఎవరో, ఎక్కడున్నాడు? అందుకే ఇలా నీ ఉపాయంతో యజ్ఞం భంగం చేశా. అక్రూర్, ఆజ్ఞ మహారాజా. ఈ కుండ ఎక్కడ చేయించి తీసుకొచ్చారు? మహారాజా, బర్సానాకి చెందిన కుంభాకరుడు ఈ కుండ తయారు చేశాడు. నీ తప్పుకి శిక్ష కేవలం నీకు మాత్రమే కాదు, కుమ్మరి జాతి మొత్తానికి పడుతుంది. ఈ రోజు నుంచి నిన్ను, బర్సానాలోని కుమ్మరి జాతి మొత్తాన్ని బహిష్కరిస్తున్నాను. జీవనోపాధి కోసం వేరే రాజ్యానికి వెళ్లి బ్రతకాలనుకుంటే ఆ అనుమతి కూడా నేనివ్వను. నీ వద్ద ఎవరైనా కుండలు కొన్నా, మీకు ఎలాంటి సహాయం చేయాలని ప్రయత్నించినా వాళ్ళీ కంస మహారాజు ఆగ్రహానికి పాత్రులవుతారు. వాస్తవానికి మీరు చాలా ప్రేమమయులు మామగారు. ధన్యవాదాలు. నేను రాధ ఇద్దరం కలవటానికి కారణమైనందుకు. చాలా ఆశ్చర్యంగా ఉంది కన్నయ్య. ఇన్ని సంవత్సరాలలో మొదటిసారి నువ్వు నాన్నగారిని అడిగావు వెన్న కోసం కుండల్ని కొనడానికి పక్క రాజ్యం వెళ్లాలని. అయినా నీలో ఇంత పరివర్తనకి కారణం ఏంటి? ఇప్పుడు నేను పెద్దవాణ్ణయ్యాను కదా, నాన్నగారికి పనుల్లో సాయం చేయాలనుకుంటున్నాను. ఇలాంటి తీపి మాటలతో అమాయకులైన అమ్మా నాన్నల్ని నమ్మించగలవేమో, నన్ను కా. రాధ కూడా అక్కడికి వస్తుంది కదూ. కానీ వెళ్ళినా ఏం లాభం కన్నయ్య, తనకి నువ్వు ఇప్పుడు గుర్తులేవు కదా. నేను కోరుకుంటున్నది ఒకటే, నేను కలిసిన తర్వాత తను నన్ను మర్చిపోవడానికి ప్రయత్నించాలని. కానీ దానివల్ల ఏం మారుతుంది? రాధ జీవనం మారుతుంది. ఎవరినైతే మనం ఎక్కువగా మర్చిపోవాలనుకుంటామో వాళ్ళు అంతకంటే ఎక్కువగా మనకు గుర్తొస్తారు. కంస మహారాజు మహాయజ్ఞం కోసం కుండను మా దగ్గర నుంచే వెళ్ళే. బర్సానాలోని కుమ్మరి జాతి మొత్తాన్ని బహిష్కరిస్తున్నాను.